హలో. టాక్సేషన్ గురించి అందరికీ తెలుసు. అంటే పన్నులు పే చేయడం అనేది సర్వసాధారణంగా జరిగేదే. అయితే ముఖ్యంగా పర్సనల్‌గా అంటే వ్యక్తిగత ఆదాయ పన్ను కానీ, అలాగే రకరకాల పన్నులు కడుతూనే ఉంటాం. అండ్ ముఖ్యంగా ధనవంతులపై కూడా కొన్ని పన్నులుంటాయి. ఆఫ్‌కోర్స్ వాళ్ళ సంపాదనను బట్టి, అలాగే వాళ్ళు చేసే ఎక్స్‌పెండిచర్‌ని బట్టి, ముఖ్యంగా వాళ్ళ సంపాదన ఆధారంగా చేసుకొని కూడా పన్నులు కడుతూ ఉంటారు. అండ్ అయితే దేశంలో చాలా అత్యంత ధనవంతులు కొంతమంది ఉంటారు. మరి వారందరికీ కూడా సంపద పన్ను అనేది విధించాలంటే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఒక చర్చ నడుస్తోంది. మామూలుగా ట్యాక్స్ అందరూ కడుతూ ఉంటారు కదా! ఇన్‌కమ్ ట్యాక్స్ ఇంకేమిటి అనుకుంటున్నారా? కానీ కాదు. మామూలుగా డబ్బున్న వారి నుంచే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం సరైందే అని మద్దతు ఇస్తూ ఉంటారా చాలామంది? అయితే త్వరలో ఈ అంశం పైనే ఒక స్పష్టత రానుంది భారత్‌లో. వచ్చే నెలలో G20 కూటమి దేశాల ఆర్థిక మంత్రులు సమావేశం అవుతున్నారు. మరి అందులో కోటీశ్వర్ల ఆదాయంపై విధించే సంపద పన్నుపై చర్చించడానికి ఒక అవకాశం కనిపిస్తోంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. మామూలుగా అందరూ పే చేసేటువంటి ట్యాక్స్ మాత్రం కాదిది. ప్రత్యేకించి బాగా సంపన్నులుంటారు. అంటే కోటీశ్వర్లు, మిలియనీర్స్ వాళ్ళ మీద పన్ను విధించేటువంటి అవకాశం. ఈ నేపథ్యంలో G20 సభ్య దేశాల్లోని 68% మంది ఈ సంపద పన్ను ప్రతిపాదనకు మద్దతిస్తున్నారని ఒక సర్వేలో వెల్లడైంది. ఇండియాలో అయితే ఏకంగా 74% దీనిపై చాలా సానుకూలంగా స్పందించారు. ఎర్త్ ఫర్ ఆల్ అలాగే గ్లోబల్ కామన్స్ అండ్ అలయన్స్ సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించడం జరిగింది. G20 సభ్య దేశాల్లో ఉన్న దాదాపు 22,000 మంది నుంచి అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగింది. మరి అత్యంత సంపన్నులపై విధించే పన్నుకు సంబంధించిన ప్రతిపాదన 2013 నుంచి చర్చలో ఉంది ఆల్రెడీ. అంటే టాక్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం G20 కూటమికి బ్రెజిల్ అధ్యక్షత వహిస్తోంది మనకు తెలుసు. ఈ కూటమి సంపద పన్నుపై ఒక ఏకాభిప్రాయానికి కృషి చేస్తోంది. జూలైలో జరిగే ఆర్థిక మంత్రుల సమావేశంలో ఒక ఉమ్మడి ప్రకటన కూడా వెలువడేలా ప్రయత్నాలు చేస్తోంది. సర్వేలోని వివరాల ప్రకారం చూస్తే ఇండియన్స్‌లోనే చాలామంది వాతావరణ మార్పులు, అలాగే ప్రకృతి సంరక్షణకు సంబంధించి వెంటనే కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి, కొన్ని చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. మరి ఇవన్నీ కూడా మిలియనీర్స్‌పై విధించే పన్నును అందుకోసం ఉపయోగించాలని చెబుతూ ఉన్నారు. అంటే వాళ్ళు సజెషన్ ఇస్తున్నారు. అంతర్జాతీయ సమస్యల్లో కర్బన ఉద్గారాల నివారణకు కానీ, ఆరోగ్యకరమైన మంచి హెల్తీ హ్యాబిట్స్ కానీ ఈ పన్నును వినియోగించాలని 74% మంది ఆల్రెడీ చెప్పారు. ఇక మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కు ఉపయోగించాలని 76% మంది తెలిపారు. ఇక అలాగే చూస్తే విద్యుదుత్పత్తి కానీ, రవాణా కానీ, నిర్మాణం కానీ, పరిశ్రమలు, ఆహారం ఇలా అన్ని రంగాల్లో కూడా మార్పులు చేసేలా ఈ వెల్త్ ట్యాక్స్‌ని వెచ్చించాలని కూడా 68% మంది భారతీయులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రతిపాదనలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఫ్రెంచ్ ఆర్థికవేత్త గ్యాబ్రియెల్ జుక్మాన్ మాట్లాడారు. ఆయన ఏమన్నారో తెలుసా? సాధారణ ప్రజలతో పోలిస్తే సంపన్నులు చాలా తక్కువ పన్ను చెల్లిస్తారు. ఇది చాలా నోట్ చేసుకునేటువంటి పాయింట్. యెస్. మరి వెల్త్ ట్యాక్స్ వల్ల అంతర్జాతీయంగా కూడా ఒక ప్రమాణం అనేది ఏర్పడుతుంది. అంటే ఒక స్టాండర్డ్ ఏర్పడుతుంది. ప్రతి దేశంలోనూ బిలియనీర్లు తమ సంపాదనలో కనీసం 2% సంవత్సరానికోసారి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక అసమానతలు కానీ, ఆకలి కానీ, వాతావరణ మార్పులు కానీ ఇలాంటి సమస్యల పరిష్కారానికి సంపద పన్ను సరైంది అని అభిప్రాయపడుతూ ఉన్నారు. మొత్తానికి దీనికి సంబంధించి రాబోయే G20 సదస్సులో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మిలియనీర్స్ వాళ్ళు పే చేసేటువంటి ట్యాక్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఎక్కువ ట్యాక్స్ వసూలు చేయించి, అఫ్‌కోర్స్ ఎక్కువ అని కూడా చెప్పలేము. కాకపోతే మంచి ట్యాక్స్ వాళ్ళతో కూడా వసూలు చేయించి అది కొన్ని యూజ్‌ఫుల్ పనులకు ఉపయోగించడానికి ప్రపంచ దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి. అందులో భారత్ కూడా తన వంతు కృషి చేస్తోందని చెప్పొచ్చు.